ప్రతి సంవత్సరం జూలై 17వ తేదీన అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి న్యాయమూర్తులకు, నాతోటి న్యాయవాదులకు, కక్షిదారులకు అందరికీ అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను రాజగోపాల్ రెడ్డి, కడప బార్ వైస్ ప్రెసిడెంట్. మరి ఈ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు ఎందుకు తెలియజేస్తున్నామంటే, ప్రతి ఒక్కరికి న్యాయం అందాలనే ఉద్దేశంతోనే న్యాయవాదులు పనిచేస్తున్నారు. ఇక చాలామంది కక్షిదారులు సొంతంగా వాదించుకుంటామని, డబ్బులు ఖర్చు అవుతాయని అనుకుంటారు. అది చాలా పొరపాటు. నిపుణులైన న్యాయవాదులను పెట్టుకొని వాదించుకుంటే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ కడపలో పోక్సో కోర్టు అని చిన్నపిల్లల లైంగిక అత్యాచారాల మీద కేసులు జరుగుతాయి. ఇక్కడ కూడా న్యాయవాదులు తమ కక్షిదారులకు తప్పుడు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళకు న్యాయం చేసేదానికి న్యాయవాదులు ఉన్నారు. మహిళా కోర్టు మహిళల మీద అత్యాచారాలు, ఈ కేసుల మీద కూడా ఇక్కడ విచారణలు జరుగుతాయి. ఇక్కడ తప్పుడు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళు కక్షిదారులు న్యాయవాదిని సంప్రదించి న్యాయం జరిగేటట్టు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, కులం పేరుతో ఈ విధంగా ఏదన్నా తిడితే కనుక వాళ్ళ మీద కూడా కక్షిదారులు న్యాయవాదులు ఆ కేసులను కూడా వాదిస్తారు, తప్పుడు కేసులు పెడితే. మరి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని న్యాయవాదులు పనిచేస్తున్నారు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఒకటి ఉంది. తమ హక్కుల కోసము ప్రతి కక్షిదారుడు పోరాడచ్చు. అందులో భాగంగానే న్యాయవాదిని సంప్రదించి తగిన సలహాలు తీసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలి. ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా న్యాయవాదులు తమ డ్యూటీ తమరు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని న్యాయవాది తన కృషి చేస్తాడు. తన సొంత పనులు ఉన్నప్పటికీ కూడా తమ పనులు చేసుకోకుండా ఇక్కడ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు న్యాయవాదులు పనిచేస్తున్నారు. మరి ఈ విధంగా న్యాయ సేవలు అందిస్తున్న ప్రతి న్యాయవాదికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి న్యాయవాది తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ తమ ఆరోగ్యం లెక్క చేయకుండా న్యాయం కోసమే పోరాడుతూ ఉంటాడు. కక్షిదారుడు తప్పు చేసినా కూడా నాకు ఈ న్యాయం జరగాలంటే అతనికి న్యాయ సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటాడు. చెనిక ఆవేశంలో ఏదైనా ఒక కేసులో ఇరుక్కున్నా కూడా ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయొద్దు, మీరు రియలైజ్ అయ్యి మంచిగా ఉండండి అని చెప్పి న్యాయవాదులు వాళ్ళకు సూచనలు కూడా ఇస్తారు. మరి కక్షిదారులు తెలిసో తెలియక కేసుల్లో ఇరుక్కున్నప్పుడు న్యాయవాదిని సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడ నేరస్తులు ఉండరు. ఎవరో క్షణిక ఆవేశంలో కానీ తప్పుడు కేసులలో ఇరుక్కొని ఇట్లా కోర్టులు వెంబడి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ కోర్టులు వెంబడి తిరుగుతూ ఉండొచ్చు. అలాంటి వారు తగిన నిపుణులైన న్యాయవాదులను సంప్రదించి తమ తరపున వాదించేందుకు న్యాయవాదులను వాళ్ళు ఉపయోగించుకుంటే సరిపోతుంది. అలాంటి వారికి న్యాయ సేవలు అందించడానికి కూడా ఇక్కడ న్యాయవాదులు ఉన్నారు. మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజగోపాల్ రెడ్డి, బార్ వైస్ ప్రెసిడెంట్.